వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 రిజల్ట్స్ ఈ రోజైనా వస్తాయా, వస్తే ఏ టైంకి వస్తాయి, ఇలా చాలా డౌట్స్లో ఉండుంటారు. మెయిన్గా ఈ డౌట్ రావడానికి రీజన్ మనకు ప్రీవియస్గా హేమచంద్రారెడ్డి గారు మాజీ చైర్మన్ డేట్స్ అయితే చెప్పారు 5th లేదా 6th రోజని. కానీ ఈరోజు రిజల్ట్స్ వస్తుందా లేదా, అసలు రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, ఏ డేట్ రోజు రిలీజ్ చేయొచ్చు అనేది మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ మెయిన్ రీజన్ మీకు ప్రీవియస్గా చెప్పాను, డేట్స్ ఎవరైతే అనౌన్స్ చేశారో ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి గారు మాజీ చైర్మన్ రిజైన్ చేశారు. ఇప్పుడు ఆయన దగ్గర అథారిటీ లేదు. అలాగే విద్యాశాఖ మంత్రి న్యూ పార్టీ వచ్చింది కాబట్టి వారు ఎవరు లేదు. ముఖ్యంగా ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఫామ్ చేసి ఫైనల్ డిసిషన్ తీసుకుంటే తప్ప రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి అవకాశం లేదు. గవర్నమెంట్ ఫామ్ అవ్వకుండా డైరెక్ట్గా ఇప్పుడున్న ఎంసెట్ చైర్మన్ గారు రిజల్ట్స్ అనౌన్స్ చేయాలన్నా హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెయిన్ చైర్మన్ గారు లేరు కాబట్టి పర్మిషన్ ఇవ్వడానికి ఎవరు లేరు. కాబట్టి రిజల్ట్స్ డేట్ అనేవి ఇప్పుడు మీకు చాలామంది ఇలా చెప్తూ ఉంటారు, మా వెబ్సైట్లో వచ్చిన డేటే కరెక్టు, లేదంటే మేమే హెల్ప్ లైన్ సెంటర్స్కి ఫోన్ చేసాం ఇదే చెప్పారు అని ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి. అవన్నీ ఏమి పట్టించుకోకండి. లేదు ఈరోజే రిజల్ట్స్ వస్తుంది, ఈ టైంకే రిజల్ట్స్ వస్తుంది అనేవి కూడా ఏమీ పట్టించుకోకండి. అఫీషియల్గా ఇంకా గవర్నమెంటు ఒక డేట్ రిలీజ్ చేస్తే కనుక మనకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత చెప్తాను, ఇప్పటి వరకు డేట్ ఫిక్స్ కాలేదు. అలాగే మీకు కన్ఫర్మ్ రిజల్ట్స్ అంటే కనుక మీకు TV9, ఈనాడు న్యూస్లలో కూడా ఆర్టికల్స్లో కూడా వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే మీరు వెరిఫై చేసేసుకోవచ్చు. సో ఇప్పటివరకు అయితే రిజల్ట్ సంబంధించి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా డేట్ అండ్ టైం ఫిక్స్ అవ్వలేదు. మీరు వరీ అవుతూ ఉంటారు, ఓకే. కానీ ఇక్కడ పార్టీ మారారు, అలాగే ఉన్నవాళ్ళు రిజైన్ చేశారు కాబట్టి ఇంకా రిజల్ట్స్ డేట్ ఎక్స్పెక్ట్ చేయడానికి పాసిబిలిటీ అయితే లేదు. రిజల్ట్ డేట్ అనౌన్స్ అయిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ.